హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్లో రేపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. ఇది ఓన్లీ 4 మార్క్స్ ఎగ్జామ్ అండి. ఎస్సీ మీరు ఎవరు కూడా నమ్మరు. ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్, ఒక బోర్డ్ ఎగ్జామ్ 4 మార్క్స్కి ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా? ఎస్, ఫస్ట్ టైం నా కెరియర్లో నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక బోర్డ్ ఎగ్జామ్, ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ 4 మార్క్స్కి మాత్రమే ఉంది. సో మిగతా 16 మార్క్స్ అవి మీ సార్లే వేసేస్తారు. మీరేమి దాని గురించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరు కూడా దాని గురించి వర్రీ అవ్వద్దు. ఆల్ గ్రూప్స్ అనమాట, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అందరికీ, ఈవెన్ వొకేషనల్ వాళ్ళకు కూడా వొకేషనల్కి ఏంటంటే అది ఓన్లీ మొత్తం కలిపి 10 మార్క్స్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 20 మార్క్స్ అనమాట. 20 మార్క్స్లో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ 4 మార్క్స్, జామ్ 4 మార్క్స్, రోల్ ప్లే 4 మార్క్స్, ప్లస్ మీ రికార్డ్ రైటింగ్ 4 మార్క్స్, 16 మార్క్స్. మీరు ఇంతకుముందే రికార్డులు ఇచ్చేశారు కాబట్టి ఆ 16కి మీ లెక్చరర్లు మీకు మార్క్స్ ఆల్రెడీ వేసేశారు మీకు. సో రేపు జరగబోయే ఎగ్జామ్ ఏంటంటే 9 to 1 జరగబోయే ఎగ్జామ్ ఏంటంటే ఓన్లీ 4 మార్క్స్కే ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో వీడియో చేశాను, ఈ వీడియో మాత్రం నేను తెలుగు చేస్తున్నాను. మీకు హాల్ టికెట్ ఇచ్చారు కదా, అది ఓన్లీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ మరియు ఈవీఎస్, ఈ రెండు సంబంధించింది. ఈవీఎస్ ఎగ్జామ్ ఏమో 10 to 1 మండే 19th ఉందన్నమాట. ఈ రెండు ఎగ్జామ్స్ హాజరవ్వడం మ్యాండేటరీ. ఒకవేళ మీరు అబ్సెంట్ అయితే ఫెయిల్ అవుతారు. సో మళ్ళీ మీకు రిజల్ట్స్ విత్ హెల్డ్లో ఉంటాయి. మీకు మెమోస్ రావు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను కొంతమంది స్టూడెంట్స్ చూశాను, ఇలా రాయకుండా ఫెయిల్ అయిన వాళ్ళని చూశాను నేను. ఇది బ్యాడ్ లక్ అనమాట. ఇలా ఎవరు చేయొద్దు. సో అందరూ హాజరు కండి. మీరు ఎక్కడున్నా సరే మీరు టైంకి వచ్చేసి హాజరు కండి. అయితే మీ హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకొని రేపు మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. మీ హాల్ టికెట్లో ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి, ఒకసారి టాలీ చేసుకోండి. ఒకసారి ఏంటంటే మీ చదివే కాలేజీ వేరు, మీ ఎగ్జామ్ సెంటర్ వేరు. మోస్ట్ 99% మీ కాలేజీలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవి మీ సెంటర్స్, మీ సెల్ఫ్ సెంటర్స్ అనమాట. ఇవి ఏ కాలేజ్ చదువుతున్నారో అదే సెంటర్ ఉంటుంది ఈవీఎస్కును ఇంగ్లీష్ ప్రాక్టికల్కి. కొంతమందికి ఏంటంటే ఒకవేళ మీ కాలేజీ వాళ్ళు మీ పేరుని వేరే కాలేజీ నుంచి లేక వేరే బ్రాంచ్ నుంచి ఫార్వర్డ్ చేసినట్లయితే అక్కడ వస్తుందన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ వెన్యూకి మీరు 8:45 కల్లా చేరుకోండి. 9కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తొందరగా చేరుకోండి. 8:30 కల్లా ముందుగా చేరుకోండి. సో అక్కడ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మీకు ఇలాంటి ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఇస్తారనమాట. ఈ ఆన్సర్ స్క్రిప్ట్లో మీరు ఇవన్నీ ఫిల్ చేయండి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, గ్రూప్, డేట్, నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఓన్లీ కాలేజ్ నేమ్ రాయండి. బ్రాంచ్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ హాల్ టికెట్, మీ హాల్ టికెట్ రిజిస్టర్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబరు. తర్వాత మీ ఇంగ్లీష్ సార్ వస్తారు మీ క్లాస్కి. వచ్చి ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న హ్యాండ్ బుక్ ఉంది కదా, ప్రాక్టికల్ ల్యాబ్ మాన్యువల్, ప్రాక్టికల్ హ్యాండ్ బుక్ చిన్న బుక్ ఉంది కదా, దాంట్లో లాస్ట్లో కొన్ని ప్యాసేజ్లు నియర్లీ 30 ప్యాసేజ్ ఉన్నాయి. దాంట్లోంచి ఒక ప్యాసేజ్ చదివి వినిపిస్తారనమాట. 2 times చదువుతారు అన్నమాట. రీడ్ అలౌడ్ 2 times చదువుతారు. సో ఫస్ట్ టైం చదివిన తర్వాత 4 questions బోర్డు మీద రాస్తారు. ఎన్ని, హౌ మెనీ? 4 questions రాస్తారు. మళ్ళీ సెకండ్ టైం చదువుతారు. మీరు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ని కాపీ చేయండి. 4 questions కాపీ చేయండి. ఈ 4 questionsకి 4 answers రాయండి, అంతే. సో బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇట్లా బ్యాక్ సైడ్ రాయాలన్నమాట. ఆన్సర్ స్క్రిప్ట్కి బ్యాక్ సైడ్ మీరు 4 questions 4 answers రాసి మీ ఇన్విజిలేటర్కి ఇచ్చి వెళ్ళిపోండి, అంతే. ఇది ఒక అంటే మీరు కూర్చోవటము, అటెండెన్స్ తీసుకోవటము, మీరు ఇక్కడ సైన్ చేయటము, ఇవన్నీ అటెండెన్స్ షీట్లో సైన్ చేయటం, మీ సారు వచ్చి డిక్టేట్ చేయటము, 2 times డిక్టేట్ చేయటము, క్వశ్చన్స్ రాయటము, మీరు ఆన్సర్స్ రాయడం, ఇదంతా వితిన్ ½ an hourలో అయిపోతుంది. కాబట్టి మీ ఎగ్జామ్ 9:30కి కూడా అయిపోవచ్చు, 10కి అయిపోవచ్చు. అంటే అది స్లాట్ని బట్టి మీ లెక్చరర్ మీ క్లాసుకి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, ఎందుకంటే ఆయన మొత్తం అన్ని రూమ్స్ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి, కాలేజీలో ఉన్న అన్ని రూమ్స్ వాళ్ళు విజిట్ చేయాలి కాబట్టి, సో దాన్ని బట్టి మీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతున్నాడు. సో ఇది 1 వరకు ఉండదు. ఒక్కోసారి 10కి అయిపోవచ్చు, 10:30కి అయిపోవచ్చు, ఎప్పుడైనా అయిపోవచ్చు అనమాట. లెక్చర్ కనుక వస్తే ఒక ½ an hourలో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ అనమాట ఇది. సో ఇది మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి, అంతే. సో మొత్తం ఇంతకుముందు 16, ఈ 4 మార్క్స్, 20 మార్క్స్కి మీకు ఎన్ని వస్తాయో మీ సార్లు ఒక లిస్ట్ తయారు చేస్తారు. దాన్ని బట్టి అదే రోజు రేపు సాయంత్రం బోర్డు ఇచ్చిన ఒక పోర్టల్లో ఈ మార్క్స్ని అప్లోడ్ చేస్తారనమాట. ఈ మార్క్స్ బోర్డు వెళ్ళిపోతాయి. మీ నేము, మీ సెక్షన్, మీ నేము ప్లస్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఉంటుంది. దానికి ఎదురుగా 20కి 20 వచ్చాయా, 19 వచ్చాయా, 18 వచ్చాయా. సో మినిమం ఇక్కడ ఏంటంటే 7 మార్క్స్ ఏం రావాలి. ఇది లేకపోతే ఇక్కడ ఫెయిల్ అవుతారనమాట. అక్కడ 28 రావాలి థియరీ ఎగ్జామ్. సో ఎవరు కూడా దీని గురించి వరీ అవ్వద్దు. మీ బుక్లో ఉన్న హ్యాండ్ బుక్ మాన్యువల్లో ఉన్న కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఒక్కసారి చూసుకోండి. ఇవాళ కనీసం ఒక్కసారి ఆ ల్యాబ్ మాన్యువల్లో ఉన్న కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒక్కసారి మీరు చదవండి. చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఏమి చదవకుండా అయితే కేర్లెస్గా వెళ్ళొద్దు.
సో ఆల్ ద బెస్ట్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టికల్ సంబంధించిన వివరాలు అనమాట. వెరీ ఈజీ. 19th మళ్ళీ ఈవీఎస్ ఉంది, అది కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా ఏది రాసినా మీరు రాసేయండి. ఎన్వైరన్మెంట్ గురించి, ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇలా ఒక 4 క్వశ్చన్స్కి 4 ఎస్ఎస్ 4 ఆన్సర్స్ రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.